తప్పు చేశాను శారదా, తప్పు చేశాను. నీ కాళ్ళు పట్టుకుంటే కాని నాకు ప్రాయశ్చిత్తం లేదు శారదా, నన్ను క్షమించు. శారదా, శ్రీవారు ఎక్కడికి వెళ్ళారో ఏంటో, మామయ్య గారు చాలా బాధపడిపోతున్నారు. శారదా, అయ్యో, మీరు నా కాళ్ళు పట్టుకుంటారేంటండి? అపచారం. అపచారం కాదు శారదా, ఇది నా గ్రహచారం. నా వల్లనే నీకు ఈ దుస్థితి వచ్చింది. ఎందుకండి దుఃఖిస్తున్నారు? ఇప్పుడేమైంది? నేను సంతోషంగానే ఉన్నాను. కానీ నేను లేను శారదా, నేను లేను. చిన్నప్పటి నుంచి మహారాణిలా పెరిగావు, అష్ట ఐశ్వర్యాలు చూశావు. కానీ నేను నిన్ను కటిక దరిద్రురాలని చేశాను. ఈ పశువుల కొట్టంలో దాసిగా చేశాను. నా విలాసాలకి వ్యామోహాలకి నీ జీవితం బలైంది. నన్ను క్షమించు శారదా, అయ్యో, ఏంటండి నన్ను ఇది? క్షమించు. పెళ్ళైన నాటి నుంచి నేటి వరకు నిన్ను సుఖ సంతోషాలకి దూరం చేశాను. నాకు ఈ జన్మకి ప్రాయశ్చిత్తం లేదు, ప్రాయశ్చిత్తం లేదు. అయ్యో, మీరు అలా దుఃఖిస్తే నేను తట్టుకోలేనండి. అష్టైశ్వర్యాలు నేను ఎప్పుడూ కోరుకోలేదు. నా ఆశలు కోరికలు అన్నీ మీరు బాగుండాలని. ఏ రోజైనా నా కళ్ళల్లో నీళ్లు చూసారా? ఇప్పటికే నేను సంతోషంగానే ఉన్నానండి. నన్ను నమ్మండి. నేను ఇంత చేసినా నా మీద నీకు కొంచెం కూడా కోపం లేదా? లేదండి. నువ్వెంత మంచిదానివి శారదా, మహాపతివ్రతవు. ఇప్పటి నుంచి నీకు నేను ఏ కష్టం రానివ్వను, బాగా చూసుకుంటాను. రా శారదా. అమ్మా రాధా, చెప్పండి మావయ్య. బిల్వం ఏమన్నా వచ్చాడమ్మా? లేదు మావయ్య. ఎక్కడ పోయాడో ఏమో, ఏం చేస్తున్నాడో ఏమో. ఏం పెద్దయ్యా, కులాసేనా? కులాసనే అబ్బా, బాగున్నాం కులాసనే. ఏమ్మా రాధా, కులాసేనా? కులాసనే అన్నయ్య. మజ్జిగ తెమ్మంటారా? మంచినీళ్ళు తేమ్మా. బిల్వా, మిత్రమా బిల్వా. ఆ బిల్వ కోసమే నిన్ను పిలిపించాము. ఏమైంది నా మిత్రునికి? వయసు అయిపోయింది, కంటి చూపు కూడా తగ్గిపోయింది, ఒంట్లో శక్తి కూడా తగ్గింది. ఈ వ్యాపారాలని ఆయనకు అప్పగిస్తే అవన్నీ గాలి వదిలేసి ఎక్కడ తిరుగుతున్నాడో ఏమో. అతని జాడ నీకైనా తెలుసా నాయనా? తెలీదు పెద్దయ్యా.
నాయనా దామోదర, వాని నువ్వే కనిపెట్టి నువ్వే ఒక దారిలో పెట్టు నాయనా. సరే పెద్దయ్యా. ఇంత జరుగుతున్నా నాకు ఒక్క మాట అయినా చెప్పలేదు. అసలు బిల్వ ఎక్కడున్నాడు? తెలియదన్నయ్య. ఎక్కడున్నారో తెలీదు, ఎప్పుడొస్తారో తెలీదు. పరుల మాట వింటుంటే గుండె తరుక్కుపోతుంది. ఉన్న ఆస్తులన్నీ అమ్మేస్తున్నాడు, ఊరు కాని ఊర్లో తిరుగుతున్నాడు. ఇది అన్నయ్య పరిస్థితి. అమ్మా, నువ్వేం భయపడకు. బిల్వ ఏ తప్పు చేయడు, పైగా మహాపండితుడు. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో బిల్వ అంత పండితుడు ఎవడున్నాడు చెప్పు? ఏదో ఒక కారణం చేతనే వెళ్ళుంటాడు. బాధపడకమ్మా రాధా, నేనెళ్ళి తీసుకొస్తా. వెళ్ళొస్తానమ్మా. అలాగే అన్నయ్య. బిల్వ ఎక్కడున్నాడో ఏంటో, ఎక్కడని తిరగాలి, ఎక్కడని వెతకాలి. అసలు నాకు కూడా తెలియకుండా ఎక్కడికెళ్ళి ఉంటాడబ్బా? ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఆధ్యాత్మిక చర్చలు కూడా ఏం జరగట్లేదే. భవానీ శంకరమే. భవానీ శంకరం! నా మిత్రుడు బిల్వమంగళుడు ఆచూకేమన్నా తెలుసా? తన ఇంటికి రాక చాలా రోజులైంది. వాళ్ళ తండ్రి గారు, భార్య గారు చాలా దుఃఖిస్తున్నారు. బిల్వా నీకు మంచి మిత్రుడే కదా, తను ఎక్కడున్నాడో నీకేమైనా తెలుసా? చెప్పు భవానీ శంకరం. బెల్వమంగళుడు. ఏమన్నారు? బెల్వమంగళుడు. అతన్నొకసారి మన ఇంటికి తేగలరా? స్త్రీ మోజు పడితే లొంగని వాడు ప్రపంచంలో ఎవ్వడూ లేడు. నేను వెళ్ళి బెల్వమంగళాన్ని పిలుచుకొస్తాను.